జర్నీలో నా 7వ శనివారం అనమాట. సో అన్ని ఈ రోజు వచ్చినాయి అనమాట, 7th వీక్. బట్ అండ్ తర్వాత గుడికి వెళ్తాం అనమాట. సో అదంతా కూడా మీకు మళ్ళీ వ్లాగ్ లో చూపిస్తాను. సో క్యాబేజ్ పకోడా అనమాట, ఇది ఒక ఐటమ్ చేశాను అనమాట. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి జర్మనీలో నా 7వ శనివారం అనమాట. అండ్ ముందుగా నేను ఆల్రెడీ 5th వీక్ ఎలా చేసుకున్నాను ఏంటన్నది వ్లాగ్ చేశాను. సో ఈరోజు 7వ శనివారం అనమాట, చివరి వారం. సో ఈరోజు ఎలా చేస్తున్నాను అండ్ ఎలా చేస్తున్నానంటే ఈరోజు ఎలా జరగబోతుంది ఏంటి అన్నది మీకు అంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. అండ్ ఈరోజు ఆల్రెడీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ పొద్దున్న 5:30కి లేచాను, ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్స్ని కొంచెం మంది ఇంటికి రమ్మన్నాను. బట్ వాళ్ళకి తాంబూలం ఇవ్వడమే మెయిన్ అనమాట, ఎందుకంటే వాళ్ళకు కూడా బయట చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు మెయిన్ బిజీగా ఉన్నారు. బట్ నేనేమనుకున్నా అంటే 7th వీక్ పోస్ట్ పోన్ చేయొద్దు కదా, కంటిన్యూ చేద్దాంలే, ఎలా కుదిరితే అలా చేద్దాం అని చెప్పేసి నేనైతే ఈరోజు చేసుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి ఎర్లీగా వస్తున్నారు అనమాట, కొంచెం 11 ఆ టైంకి. సో ఈలోపే కొంచెం ఎంత కుదిరితే అంత తొందరగా చేసుకుందాము అని చెప్పేసి నేనైతే ప్రస్తుతానికి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ బాత్ అది అయిపోయింది, ప్రసాదాలు కుక్ చేస్తున్నాను. ఇవన్నీ అయిన తర్వాత రెడీ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట, పూసుకని రెడీ చేసుకుందామని. సో ప్రస్తుతానికి అయితే నేనైతే కొంచెం నైవేద్యం వండుతున్నాను, స్వీట్ సేమియా చేస్తున్నాను అనమాట, సగ్గుబియ్యం పాయసం. సో అదైతే పెట్టాను. అండ్ ఇంకా కొంచెం వెజ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను, వెజ్ ఫ్రై అండ్ ఇంకా సాంబార్, ఇవన్నీ లంచ్కి ఉంటాయి కదా. సో అలాంటివి ఎన్ని కుదిరితే అన్నీ చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి అయితే అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈరోజే నివి ఫ్రెండ్ బర్త్డే, బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అనమాట, అది స్కిప్ చేయడానికి లేదు. అండ్ ఇంకా తర్వాత ఈవినింగ్ ఏమో గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ జర్మనీలో స్టుట్గార్ట్లో గుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. దర్శనం కూడా అవుతుంది కదా ఈరోజు, దేవుడి దగ్గరికి వెళ్దామని చెప్పి. సో అన్నీ ఈ రోజు వచ్చినాయి అనమాట, 7th వీక్. బట్ సో ఈ రోజంతా ఎలా జరుగుతుంది, ఎంత హడావుడిగా ఉండబోతుంది అన్నది ఇదంతా కూడా మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. మెయిన్ ఇక్కడ జర్మనీలో ఈ పార్టీస్ అటెండ్ అవ్వడం ఒక్కటే అనమాట మెయిన్. సాటర్డే ఒక్కరోజే టైం ఉంటుంది, అవి వీకెండే పెడతారు ఆబ్వియస్గా అందరికి వీలయ్యేలాగా. సో తప్పదనమాట. ఇంకా అది నివి బెస్ట్ ఫ్రెండ్ది కాబట్టి నేను కూడా స్కిప్ చేయలేను అనమాట, తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉంటారు కాబట్టి. సో నేను నివి వెళ్ళాలి దానికి, తను ఒకదాన్ని డ్రాప్ చేయడానికి కూడా లేదు. సో మదర్స్ కూడా కలుస్తున్నారు, సో తప్పకుండా నేను కూడా వెళ్ళాలన్నమాట. సో ఇదంతా కూడా మళ్ళీ ఎందుకంటే వెళ్ళడం అంటే ఇక్కడికి అక్కడికి డ్రెస్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, డ్రెస్అప్ అవ్వాలి. సో ఇదంతా టైం టేకింగ్. సో ఎలా జరుగుతుంది ఏంటి ఈ హడావుడి అంతా కూడా ఈ వ్లాగ్లో చూద్దాం. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూడండి. వ్లాగ్ చూస్తున్నారు కదా, చెప్పినట్టుగానే నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ 7th వీక్ అన్నది నాకు ఎప్పుడో అయిపోయింది. బట్ మధ్యలో బ్రేక్ అది తీసుకొని వ్లాగ్స్ అవి అప్లోడ్ చేయకపోవడం వల్ల అలానే ఉండిపోయినాయి అనమాట. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇది లాస్ట్ మంతే పూజలన్నీ కంప్లీట్ అయినాయి అనమాట. 7 శనివారాలు అయితే మంచిగా అయినాయి. అండ్ తర్వాత ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే మెయిన్ భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాము. అంటే 7th వీక్ అంటారు కదా, ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాలి అని చెప్పేసి. సో ప్రతి వారం అవ్వదు కాబట్టి 7th వీక్ అనుకున్నాను. బట్ ఈ రోజు అందరికీ కొంచెం బిజీ ఉన్నారనమాట. ఫ్రెండ్స్ కూడా వచ్చారు, 2 ఫ్యామిలీస్ వచ్చి మంచిగా భోజనం అది చేశారు. బట్ ఇంకా వాళ్ళ పిల్లలు కూడా మాకు ఈవినింగ్ గుడిలో వెళ్తామని చెప్పాను కదా దర్శనానికి, సేమ్ గుడిలో పిల్లలకి కూచిపూడి అరంగేట్రం ఉందన్నమాట. సో దానివల్ల వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు, అందుకే కొంచెం ఎర్లీగా వచ్చేసారనమాట ఇంటికి. తాంబూలం అది కొంచెం ప్రసాదం అది తినడానికి. సో అవన్నీ ఇచ్చి మేము కూడా ఈవినింగ్ గుడికి వెళ్ళాము. అవన్నీ కూడా మీరు వ్లాగ్లో చూస్తారు ముందు. అది పిల్లలు ఎంత మంచిగా డ్యాన్స్ చేశారు, వాళ్ళ డ్రెస్సెస్ కానీ కూచిపూడి భరతనాట్యం డ్రెస్సెస్ ఉంటాయి కదా, అలా రెడీ అయ్యి చాలా ముద్దుగా ఉన్నారనమాట. అవన్నీ మీరు వీడియోలో చూస్తారు ఇంకా. సో అందుకనే అనమాట ఈ వారం అన్నది కొంచెం బిజీ అయింది. బట్ ఇవన్నీ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ చేసుకుందాం అందరూ వస్తారు కదా అని నాకు పోస్ట్ పోన్ అయితే చేయాలనిపించలేదు అనమాట. ఎంతైనా దేవుడిది కదా. సో ప్రతి వీక్ వరుసగా చేసుకుంటున్నాం కదా, ఈ సో రీజన్స్కి మనం పోస్ట్ పోన్ చేయొద్దులే అని చెప్పేసి ఏదో ఒకటి చేసుకుందాం మంచిగా అని చెప్పి అనుకుని అయితే నేను కంటిన్యూ చేస్తాను. అండ్ 7th వీక్ కూడా చాలా బాగా అయిందనమాట. సో వంటలు అయితే అయినాయి అనమాట. ఇవన్నీ షూట్ చేయడానికి అయితే నాకు అవ్వలేదు, ఎందుకంటే అన్నీ తొందరగా చేయాలి కాబట్టి టైం అయిపోతుందని. హాయ్,
సో యా నివి కూడా లేచిందనమాట. తన ఫ్రెండ్కి గ్రీటింగ్ కార్డ్ తయారు చేసుకుంటుంది, బర్త్డే ఉందని చెప్పాను కదా, సో దానికి. అండ్ ఇంకా ఇప్పుడు మోస్ట్లీ ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసాను. అంటే దేవుడికి కూడా నైవేద్యం పెడదామని అనమాట ఈరోజు కొంచెం. సో ఫ్రెండ్స్ కూడా వస్తారు కాబట్టి సేమియా చేశాను, నీకు సేమియా చేశాను నాన్న, సేమియా చేశాను. అదే నివి ఫేవరెట్ సేమియా అనమాట. సో మీకు చూపిస్తాను ఏమేమి చేశాను అన్నది. ఇదైతే సగ్గుబియ్యం సేమియా అనమాట, కొంచెం దగ్గరగా చేశాను ఇది నైవేద్యానికి. మా రైస్ కూడా చేశాను. అండ్ ఇది వచ్చేసి వెజ్ ఫ్రై. అండ్ ఇంకా ఇది వచ్చేసి సాంబార్ అనమాట. అన్ని వేడివేడిగా. నీకు ఇష్టమా? ఓకే అమ్మా. అంతా మెస్సీగా ఉంటుందన్నమాట కిచెన్. ఇప్పుడు అన్ని చేశాను కదా. ఇది లెమన్ రైస్ అనమాట, నిమ్మకాయ పులిహోరలా కలిపేశాను ఇది. అండ్ ఇంకా సో యా క్యాబేజ్ పకోడా అనమాట, ఇది ఒక ఐటమ్ చేశాను అనమాట. ఇవన్నీ చేశాను అనమాట క్విక్గా. ఇవన్నీ ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా అవుతాయో సో అన్నీ ఈజీగా చేస్తాను అనమాట. సో ఇంకా నేను ఇంకా వైట్ రైస్ అది పెట్టాలి, అవి కొంచెం రెడీ అయ్యి పెడతాను, దేవుడికి దండం పెట్టుకుని పెడదామని చెప్పనమాట. సో ఇవైతే మొత్తం అన్నీ సర్దుకొని ఇప్పుడు క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోతాము. ఇంకా దేవుడికి ఇలాగ ఎల్లో శారీ బ్లాక్ వేసుకుంటే చాలా మంచిదని చెప్పారనమాట ఇలా వ్రతం చేసుకునేటప్పుడు. అందుకే నా దగ్గర ఎల్లో ఉంటే ఆ శారీ కట్టుకున్నాను. అండ్ నివికి కూడా ఎల్లో డ్రెస్ వేసాను అనమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయాం మేము. అండ్ తర్వాత ఇంకా పూజ అనేది చేసుకున్నాం అనమాట. సో పూజ అయితే బాగా అయిందనమాట. ఇప్పుడే ఫ్రెండ్స్ కూడా వచ్చి వెళ్ళారనమాట. పూజ వ్రతం అంతా చేసుకుని ఇంకా అందరికి లంచ్ కూడా. సో ఫ్రెండ్స్ వచ్చారనమాట, వచ్చి వాళ్ళు కూడా దండం పెట్టుకుని ప్రసాదం అయితే తిని వెళ్ళారు. అండ్ రాలేకపోయిన వాళ్ళకి నేను ఇంటికి వెళ్ళి కొంచెం ప్రసాదం ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నా అనమాట. సో దట్ నేను వాళ్ళు రాలేకపోయినా సరే అంటే కుదిరించుకుని పాపం రాలేకపోయినా సరే ఇంటికి వెళ్ళి ఇద్దామని. ఎందుకంటే సాటర్డే కదా, అందరికీ పనులు ఉంటాయి అనమాట. ఈ ఒక్క రోజే పాపం ఏదో ప్లాన్ ఉంటుంది. సో ప్రసాదం అన్నా ఇద్దామని చెప్పి నేనైతే కొద్ది ప్యాకింగ్ వాటిలో ప్యాక్ చేసి ఇస్తున్నా అనమాట. అండ్ సో ఇది ఇంకా అయిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత నివి ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాలన్నమాట. ఆ పార్టీకి మళ్ళీ అటైర్ అంతా మార్చుకోవాలి. ఫుల్ ట్రెడిషన్లో ఉన్నాం కదా, మళ్ళీ అటైర్ అంతా మార్చుకుని డ్రెస్అప్ అయి వెళ్ళాలి. అండ్ తర్వాత గుడికి వెళ్తాం అనమాట. సో అదంతా కూడా మీకు మళ్ళీ వ్లాగ్లో చూపిస్తాను, ట్రై చేస్తాను చూపించడానికి. ఇలా అయితే జరుగుతుంది అనమాట. బట్ చాలా ఆనందంగా ఉంది. వ్రతం అయితే చాలా బాగా జరిగింది అనమాట. ఈ రోజు కూడా నేను రాసి కూర్చుని చేసుకున్నాం మంచిగా. 7th వీక్ కదా, సో సక్సెస్ఫుల్గా మంచిగా అయిందన్నమాట. అండ్ ఇంకా మేమేం తినలే అనమాట. నేను రాజు కూడా ఈవినింగ్ తింటాము. ఇప్పుడు ఇంకా ఏం తినలే అనమాట. మార్నింగ్ కొంచెం సేమియా దేవుడిదే ప్రసాదం పెట్టాం కదా, అది కొద్దిగా తిన్నామన్నమాట. ఇంక ఈవినింగ్ మళ్ళీ గుడికి వెళ్ళే ముందు దీపారాధన చేసుకుని కొంచెం అప్పుడు తింటాము. అప్పటి వరకు ఫాస్టింగే అనమాట. సో ఇప్పుడైతే కొంచెం దానికైతే ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టుకుని తాగుదాం అనుకుంటున్నాను. లేకపోతే చూసారు కదా ఎనర్జీ అంతా పోద్ది అనమాట. ఇంకా బర్త్డే పార్టీకి వెళ్ళి వాళ్ళని పలకరించి మాట్లాడాలి పిల్లల్ని కూడా. సో కొంచెం కాఫీ అయితే పెట్టుకుని ముందుగా అయితే కాఫీ తాగేస్తాను. సో కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట దాంతో. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ మధ్యాహ్నం నివి బర్త్డే పార్టీకి వచ్చామన్నమాట. ఐ మీన్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి. సో వీళ్ళందరూ నివి ఫ్రెండ్స్ అనమాట. ఎప్పుడు ఒకళ్ళు బర్త్డే ఒకళ్ళు మిస్ అవ్వరు మోస్ట్లీ. అది అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు బాగా సిక్ ఉంటేనే తప్ప. పేరెంట్స్ కూడా ఎవరిదైనా బర్త్డే ఉందంటే మాత్రం వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని కంపల్సరీ అటెండ్ అవ్వడానికే చూస్తారనమాట. ఎందుకంటే రేపు పొద్దున కీటాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు పార్టీలో ఏం జరిగింది ఏంటనేది. ఈ జనరేషన్ పేరెంట్స్ అయితే మొత్తం పిల్లల చేతిలోనే ఉన్నారని చెప్పచ్చు అనమాట. సో ఎందుకంటే ఇవి చాలా చిన్న మూమెంట్సే మనకి పేరెంట్స్గా, బట్ కిడ్స్కి అవి చాలా ప్రీషియస్ కదా. అమ్మో మిస్ అయితే నేను మళ్ళా వాళ్ళు ఫీల్ అవుతారు, నేను అటెండ్ అవ్వలేదు నా ఫ్రెండ్ బర్త్డే కానీ. సో అలా ఉన్నారు ఇప్పటి పిల్లలు. సో ఎంత బిజీ ఉన్నా సరే వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ అయితే మాత్రం మిస్ చేసేది లేదనమాట. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు పార్టీస్లో, బర్త్డే పార్టీస్లో. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5 years old అవ్వడం ఇవన్నీ. ఐ మీన్ నివి బ్యాచ్ ఏంటంటే 5 years old అనమాట మోస్ట్లీ. సో అందరూ ఒకరి తర్వాత ఒకరు 5 అవుతారు కాబట్టి అదొక వాళ్ళకి ట్రెండ్ లాగా అయిపోయింది అనమాట. మంచిగా అందరం కలిపి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అన్నది. సో అందుకే అనమాట ఎంత బిజీ ఉన్నా ఏమున్నా సరే కంపల్సరీ పార్టీస్ అన్నది విజిట్ చేస్తాము. ఏదో ఎంజాయ్ చేస్తామని కాదు కానీ ఐ మీన్ మేము యాజ్ ఏ పేరెంట్స్ మాకన్నా మెయిన్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో వాళ్ళ కోసం అయితే కంపల్సరీ టైం తీసుకుంటాము. అండ్ చెప్పినట్టుగానే అది ఆబ్వియస్గా ఓన్లీ సాటర్డే అవుతుంది. సో ఇక్కడ బాగా పార్టీలు అయితే చూస్తున్నారు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట.
ఈ పార్టీ వచ్చేసి ఈవినింగ్ 5:36 వరకు అనమాట. బట్ మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదం చేశాను అనమాట. గుళ్ళో ప్రసాదం పంచి పెడతాము, అందరూ వస్తారు కదా అని. అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, నైవేద్యం లాగా కొంచెం తొందరగా అయిపోద్ది కదా అని దద్దోజనం చూస్ చేసుకుని ఇంటికి వెళ్ళి గబగబా మళ్ళీ వెంటనే చేతులు కాళ్ళు కడుక్కొని దేవుడికి అయితే నైవేద్యం ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇదైతే తీసుకువెళ్ళాను గుడికి. హాయ్ నీవి, ఎక్కడికి వెళ్తున్నాం? సర్లే, టైర్డ్ అయిపోయింది ఇవి కూడా ఫుల్. అమ్మ ఇంకా ఫున్సెన్ మినిట్ అని ఉంది నీవి, ఫాస్ట్ వేసింది ఫాస్ట్ దా. ఓకే, ఫెకేర్ ఉందమ్మా, స్టుట్గార్డ్ కదా మనం వచ్చింది, టైం పడుతుంది. మేమైతే ఇంకా స్టుట్గార్డ్ స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్ దగ్గరికి. అప్పటికే లేట్ అయిపోయింది, ఇంటికి వచ్చి నైవేద్యం చేసి ఇవన్నీ చేసేసరికి. సో నేను అదే డ్రెస్తో వెళ్ళిపోతున్నా అనమాట, ఇంకా టైం లేదని చెప్పేసి. అండ్ తర్వాత తీరా చూస్తే టెంపుల్కి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఈ మధ్యన ఇలా ప్రసాదాలు పంచిపెట్టడం అన్నది ఆపించేశారంట, ఇలా అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయకుండా. బట్ నేను ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను అండ్ నాకేమో తెలియలేదన్నమాట అది. కరెక్ట్గా మేము రీచ్ అయ్యేసరికి అరంగేట్రం కూచిపూడి డ్యాన్స్ అన్నది స్టార్ట్ అయిందనమాట. మేము రీచ్ అయ్యేసరికి చూడండి అసలు ఎంత బాగా చేస్తున్నారో. బట్ నేను రా వీడియో పెట్టలేను, ఎందుకంటే ఆ మ్యూజిక్ అదంతా కూడా మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అనమాట. అందుకే నేను ఇక్కడ కొంచెం మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి పడుతుంది. చూడండి వాళ్ళ అవుట్ఫిట్స్ అవన్నీ కూడా చాలా మంచిగా చేశారనమాట. అసలు మొత్తం మ్యాచ్ పిల్లలు అయితే చాలా బాగా చేశారు ఆ రోజు కూచిపూడి. నుంచి తీయాలి ఆశ్రీ, చూడు ఎక్కడి నుంచి ఉందో, ఇక్కడ ఫోటోషూట్ చూడు సోనాలి, అది కెమెరాలో తీసింది. ఇంకా దర్శనం అది చేసుకుని అండ్ ఈరోజు కూచిపూడిలో ఉండడం కూడా మాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే సేమ్ డే కదా మేము కూడా వెళ్ళింది. అండ్ నివి కూడా వాళ్ళందరినీ చూసి నేర్చుకోవడం, నివికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. తను కూడా మేబీ తొందరలో సూన్ జాయిన్ చేస్తాము, ఎందుకంటే నివి ఇంకా చిన్నదనమాట. బట్ ఈ ప్రసాదం అన్నది మేము పంచిపెట్టలేకపోయామని చెప్పేసి పక్కన పెట్టేసాము. అండ్ తర్వాత చూస్తే అందరు పిల్లలు ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు కదా, మేము బయట వెళ్తుంటే బయట అందరూ కూడా తిన్నారనమాట మంచిగా ప్రసాదం తీసుకుని. సో దేవుడే మళ్ళీ మాకు ఆప్షన్ అన్నది ఇచ్చారు. సో ప్రసాదం కూడా బయట అందరూ తిన్నారు, గుడిలో కాకుండా బయట. మేమైతే చాలా సాటిస్ఫై అయ్యామన్నమాట, ఇలా అన్నా సరే మనకి దేవుడు అవకాశం ఇచ్చారు అని చెప్పేసి. సో 7 శనివారాలు అయితే ఇంత మంచిగా చేసుకున్నాం మేమైతే. నాకు పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట, నేనంటే దేవుడికి టైం తీసుకుని ఇలా చేసుకోవడం, వ్రతాలు అవన్నీ కూడా. అండ్ అప్పటికే గుడి క్లోజింగ్ టైం అయిపోయి దాటేసింది అనమాట. బట్ పిల్లలు చూడండి అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో, ఇంకా కలిస్తే అంతే కదా ఫుల్ రచ్చ రచ్చ చేస్తున్నారు అనమాట. అండ్ అంత ప్రోగ్రామ్ అందరం కలిసి తెలుగు ఫ్యామిలీస్ మంచిగా చూసి ఇంకా వెనకైతే స్టార్ట్ అయ్యాము ఇంటికి. అండ్ నివి ఇంటికి వచ్చాక ఇలా చేస్తుంది అనమాట కూచిపూడి డ్యాన్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి. సో నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.